में ही रोजगार और स्वरोजगार। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఈరోజు 2026-27కి సంబంధించి వరుసగా 9వ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి అసలు బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్ ఎవరెవరికి ఆశాజనకంగా ఉంది, ఎవరికి పెద్దపేట వేశారు, ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గాలి సరీష్ గారు, హెడ్ ఆఫ్ ఫైనాన్స్. అలాగే మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి రామ్మోహన్ నిమ్మరాజు గారు, అలాగే కనపర్తి శ్రీ శివశ్రీ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. హలో నమస్తే రామ్మోహన్ గారు, మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ పరిమాణం చూసుకుంటే సుమారుగా 54.1 లక్షల కోట్ల వరకు అయితే బడ్జెట్ ఉన్నట్టుగా కూడా మనకు చూస్తూ ఉన్నాము. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక 7% పెరిగినట్టే కనిపిస్తుంది. నిజమే, మా బడ్జెట్ రేటు పెరగచ్చు కానీ ఇక్కడ మెయిన్ గా మహిళలు బాలికలకు సంబంధించినటువంటి బడ్జెట్ కొంచెం నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, వాటికి ప్రాధాన్యత పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ వస్తే కానీ మనం అనాలిసిస్ చేయలేము ఒకటి. కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బడ్జెట్ లో మహిళలు పిల్లల్ని ఖర్చుగా కాకుండా అభివృద్ధికి పెట్టుబడిగా చూడడం అనేది గొప్ప విషయం. అది ఒకటి మెచ్చుకోవచ్చు అమ్మా. ఎందుకంటే దీంతో ముఖ్యంగా ఈ బాలికలకు సంబంధించినటువంటి గత బడ్జెట్ లో సంక్షేమ పథకాలు ప్రధాన లక్ష్యంగా ఉంటే ఈసారి హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రధానంగా కనబడుతుంది. కొత్త దృక్పథం అనేది ఒకటి మనం గమనిస్తున్నాం. ఇంకోటి, గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో స్కాలర్షిప్లు, కేజీ కస్తూరిబా విద్యా కేంద్రాలు కానివ్వండి, బాలికల విద్యా కేంద్రాలు కానివ్వండి, అలాంటి వాటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఈసారి మొత్తం కూడా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్స్ అనే దాని మీద కొత్తగా మెయిన్ ఫోకస్ అనేది పెడుతున్నారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ తగ్గించాలి అనేది ఈ బడ్జెట్ లో మనం గమనించగలం. ఆ డ్రాప్ అవుట్ ఇంకా తగ్గించాలి, పర్టికులర్ గా గర్ల్స్ డ్రాప్ అవుట్ కూడా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇంకో మంచి విషయం ఏంటంటే, గతంలో 2025-26 బడ్జెట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ముద్రా లోన్లు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారు ఎక్కువ. కానీ ఇప్పుడు మాత్రం నైపుణ్యాభివృద్ధి, అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి ఈ స్పెషల్ గా ఈ బజార్లు ఏర్పాటు చేయడం, స్త్రీ బజార్ ఏర్పాటుకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటివి చేయటం వల్ల ఆర్థికంగా మహిళలకి స్వావలంబనకి ఒక రకమైనటువంటి అవకాశం కలుగుతుంది. కానీ అదే సందర్భంలో ఇంకో దురదృష్టం ఏంటంటే, ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్రమ రవాణా బాధిత మహిళలు కానివ్వండి, చాలా సమాజంలో స్వచ్ఛంద సంస్థలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకటేంటంటే, పిల్లలకు కానీ మహిళలకు కానీ అక్రమ రవాణా గురైన వాళ్ళకి సంబంధించి ప్రివెన్షన్ కానివ్వండి, ఆఫ్టర్ కేర్ కానివ్వండి, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ కానివ్వండి, అలాగే విధంగా హై మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సంబంధించిన పిల్లలు కానివ్వండి, ఇంక్లూడింగ్ మైగ్రెంట్ పిల్లలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. సో మిగతావన్నీ అంగన్వాడీలకు సంబంధించి పోస్ట్ నాట్ సేమ్ అట్లాగే ఉంది. పర్సంటేజ్ ప్రకారం 10%, 5% బడ్జెట్ లో పెరుగుతుంది. అదేవిధంగా మహిళల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఏదో 1%, 5 to 10% పెరగచ్చు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, గతంలో 25-26లో మహిళల కోసం ఉన్న పథకాలని నిర్వహించడం కోసమే కాన్సన్ట్రేషన్ చేస్తే, ఈసారి ఏం చేశారంటే మహిళల భద్రతకు సంబంధించి డిజిటల్ కానివ్వండి, సామాజిక కానివ్వండి, సంస్థాగత కోణాల్లో వాళ్ళని రక్షణ కల్పించాలి, అలా చూడాలి అనే దృక్పథాన్ని ఈ బడ్జెట్ లో మనకి స్పష్టంగా
కనిపిస్తుంది. ఫైనల్ గా ఏంటంటే జెండర్ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్, గ్రోత్ ఫ్రేమ్వర్క్ అనేది, జనరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి దీంట్లో మహిళలు పిల్లలు కీలకంగా చూడడానికి వీలుగా ఈ బడ్జెట్ ఫోకస్ మనకి కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటల్లో కానివ్వండి, ఆ వర్డ్స్ లో కానివ్వండి, అది మనకి కనిపిస్తుంది. అలాగే కనపర్తి శ్రీ శివశ్రీ గారు, చార్టెడ్ అకౌంటెంట్. నమస్తే అండి సార్. మనం చూసుకున్నట్లయితే కూడా ఆదాయపు పన్ను విధానం, కొత్త పన్ను విధానం అయితే కూడా చూసినట్లయితే 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ట్యాక్స్ ల్యాబ్లో అయితే తక్కువ స్వల్ప మార్పులే ఉన్నాయి, రీఅలైన్మెంట్ కానీ ఇదంతా. మీరేమంటారు? నమస్తే మేడం. యాక్చువల్గా కొత్త పన్ను విధానం అనేది అది లాస్ట్ ఇయర్ వరకేనండి 7 లక్షలు. కరెంట్ ఇయర్ నుంచి 12 లక్షల వరకు ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళకి పన్ను అనేది లేదండి, ఇన్కమ్ ట్యాక్స్. సో అదొక కరెక్షన్. అయితే మనకి లాస్ట్ బడ్జెట్లో ఏదైతే పెట్టారో అది చాలా మంచి ఊతం ఇచ్చింది. కానీ ఈ ఇయర్లో ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవండి ఇన్కమ్ ట్యాక్స్ మీద. ఇంకా ఏదన్నా బెనిఫిట్స్ ఇస్తారా లేకపోతే రాయితీ ఇస్తారా అనేది ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఈసారి మేజర్గా కొంత చిన్న చిన్న మెరుపులు చేశారే కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అయితే పెద్దగా ఆశాజనకంగా లేదు అనేది మాత్రం వాస్తవం అండి. ఇన్కమ్ ట్యాక్స్ అది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. ఇన్కమ్ అంటే ట్యాక్స్ పరంగా మధ్యతరగతి అయితే వారికి కొంత ఊరట ఉన్నా కూడా పెద్ద ట్యాక్స్ కట్ మాత్రం లేదనేది అర్థమవుతున్నట్టు. అవునండి, అవునండి. ఎందుకంటే మనకి లాస్ట్ బడ్జెట్లోనే మనకి 12 లక్షల వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ట్యాక్స్ అనేది లేదని చెప్పడం జరిగింది. ఈసారి అన్ని ఆశలు కూడా ఎవరు పెట్టుకోలేదు. సో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి, వాళ్ళకి గవర్నమెంట్ రన్ చేయాలి కాబట్టి వన్స్ ఇన్ వైల్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ అనేది ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్ నుంచి అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగిందండి. డ్యూరేట్స్ పెంచడం కానీ, టీసీఎస్ ప్రొవిజన్స్లో కొంచెం వెసులుబాటు చేయడం కానీ జరిగిందనమాట. సో ఇవన్నీ పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అంటే కాదండి. అంటే పరిశ్రమలకు సంబంధించి కూడా స్థిరత్వంగా ఉండేందుకు పెట్టుబడులకు భరోసా అలాగా ఏమైనా కనిపిస్తుందంటారు? ఒక ఆస్పెక్ట్లో మేడం, డేటా సెంటర్స్ వాళ్ళకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది చాలా వెల్కమింగ్ మూవ్ అండి. ఎందుకంటే మనకి ఏఐ పెరుగుతోంది. ఈ ఈ ఈ కాలంలో డేటా సెంటర్స్ అనేది నెససరీ అండి. సో డేటా సెంటర్స్లో ఇండియాలో తక్కువ ఉన్నాయి. సో ఆ డేటా సెంటర్స్ ఫారిన్ డబ్బులు రావటం కోసము ఫారిన్ వాళ్ళు కనుక ఇండియాలో వచ్చి డేటా సెంటర్స్ పెడితే వాళ్ళకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది జరుగుతోందండి. సో మెయిన్గా ఆ డేటా సెంటర్స్, క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉందండి ఈ బడ్జెట్లో మాత్రం. ఎస్ రామ్మోహన్ గారు, మనం మహిళలు అలాగే పిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే కూడా మహిళల కోసం అయితే బడ్జెట్ కేటాయింపులో మహిళా సంక్షేమానికి మొత్తం చూసుకున్నట్లయితే కూడా సుమారు 3.2 లక్షల కోట్ల వరకు, అంటే గతేడాదితో పోలిస్తే 8 నుంచి 10% పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే మీరు పెద్దగా ఆశాజనకంగా కనిపించట్లేదు అని అన్నారు కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా రకరకాలుగా విభాగాలు ఉన్నాయి. ఏ విభాగానికి ఎంత ఇచ్చారనేది ఒక పెద్ద ఛాలెంజ్. అది మనం మొత్తం చూస్తే కానీ తెలియదు. రెండోది ఏంటంటే ఎక్కువ మనం చూసినప్పుడు ఈ పర్సంటేజెస్ మనం లాస్ట్ ఇయర్ కి మనకు డిఫరెన్సెస్ చూసినట్టయితే జనరల్ గా ఏ బడ్జెట్ అయినా సరే ప్రతి ఇయర్ కూడా 10 to 15% రేటు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే ఈ హాస్టల్స్, జిల్లా స్థాయిలో బాలికల కోసం హాస్టల్స్ పెట్టడం అనేది గొప్ప ఆచరణీయం. కానీ మన ఏంటంటే ఈ యొక్క మార్జినలైజ్డ్ కానివ్వండి, మైగ్రెంట్ ఫ్యామిలీస్ కానీ, ఉమెన్ ఆధారిత ఫ్యామిలీస్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళు కూడా సామాన్యంగా ఆంధ్రప్రదేశ్ లో 135,000 మంది ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ రిస్క్ కాబడ్డ వాళ్ళు. సో వీళ్ళకి సంబంధించిన రిహాబిలిటేషన్, పునరావాసం, దానికి సంబంధించి బడ్జెట్ అలిగేషన్స్ లేవు. అదేవిధంగా ఈ వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ ఆ స్కీమ్ సంబంధించి ఆ స్కీముల ద్వారా వాళ్ళు లైవ్లీహుడ్స్ కి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కల్పించడానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు ఎక్కడా కనపడలేదు. అది మెయిన్ గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే
ఆ మిషన్ శక్తి ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మిషన్ శక్తికి సంబంధించి బడ్జెట్ అలికేషన్స్ మామూలు జనరల్ కన్నా గత ఏడాది 3,150 కోట్లు కేటాయించారు. ఆ మిషన్ వాత్సల్యాకి 1,500 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం 10%, 15% పెరిగింది. కానీ స్పెషల్ గా అలికేషన్స్, రిహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, ప్రివెన్షన్ సంబంధించి అవి ఎక్కడా కలగట్లేదు. అది మేజర్ సమస్య. సరీష్ గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుంటే మీరేమంటారు? బడ్జెట్ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే డెఫినెట్లీ ఒక ఎంకరేజింగ్ బడ్జెట్ ఒక రీటైల్ లెవెల్లో మనం చెప్పుకుంటుంటే అది డిసప్పాయింట్మెంటే. కానీ ఒక కంట్రీ విషయం మీద మాట్లాడితే, ఒక ఎకనామిక్ సర్వే నుంచి వచ్చిన విషయం మీద మాట్లాడుతుంటే ఇక్కడ ఒక లార్జర్ పిక్చర్ తోటి గవర్నమెంట్ వెళ్తుంది. వికసిత్ భారత్ 2047 అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ 20 years మన కంట్రీ దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మొత్తం వరల్డ్లో ఇప్పుడు మనం 4వ స్థాయిలో ఉన్నాము. ఒక 4.3 ట్రిలియన్ యుఎస్డి మనం ఎకానమీలో ఉన్నాము. ఇది 30 నుంచి 35 దాకా ట్రిలియన్ ఎకానమీ దాకా తీసుకెళ్ళాలి అనే పట్టుతోటి ఈ ప్రభుత్వం అనేది ఇవాళ బడ్జెట్ తీసుకొచ్చింది. సో ప్రతి ఒక్క సెగ్మెంట్, అది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనుకుందాము, అది అగ్రికల్చరల్ సైడ్ అనుకుందాము, అది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ అనుకుందాము, ప్రతి విషయాన్ని ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇవాళ ప్రభుత్వం అనేది చూసుకుంటా వచ్చింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే దీని ప్రభావం మనకి ఒక ఫ్రెష్ జాబ్ క్రియేట్ చేసిద్ది ఎన్విరాన్మెంట్లో. సో దీనివల్ల కొత్త మనుషులు ఇప్పుడు మనం యాజ్ అ స్టూడెంట్స్ అనుకుందాము, ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మనం డెవలప్మెంట్కి ఒక రోల్ అనేది వెళ్తున్నాము. సో బ్యాంకింగ్ సైడ్లో మనం చూస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో కొన్ని ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. సో డైరెక్ట్గా నా జేబులో ఏదైనా వచ్చిందా అని అంటే కాదు, కానీ ఇండైరెక్ట్గా గ్రోత్ స్టోరీ కోసం ఒక పునాది ఇప్పటి నుంచే మనం వెయ్యాలి అనే ఆలోచనతోటి ఈ బడ్జెట్ అనేది వచ్చింది. ఎస్, అంటే కనపర్తి శ్రీవశ్రీ గారు, ఈయన మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కార్పొరేట్ వరకు చూసుకున్నట్లయితే ట్యాక్సుల వరకు మాట్లాడితే కార్పొరేట్ ట్యాక్సుల వరకు ఏ విధంగా ఉన్నాయంటారు? మేడం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి మేడం. కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు ఎలా ఉన్నాయండి ఈ బడ్జెట్లో? మేడం ఇన్ కార్పొరేట్స్ బడ్జెట్లో కార్పొరేట్స్కి సంబంధించిన ట్యాక్స్ రేట్లు కానీ ఎక్కడ ఏ చేంజెస్ లేవు మేడం. చిన్న మార్పులు రావడం కానీ పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మాత్రము పెద్దగా చేంజెస్ తెచ్చింది లేదు. కానీ ఈ ఇయర్ నుంచి కమింగ్ 1st April నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కొత్త యాక్ట్ అనేది మనకు వస్తుంది కాబట్టి అవి చూసుకోవటం కానీ పెద్దగా మార్పులు లేవు. కాకపోతే ఒకటి బైబ్యాక్ అనేది చేశారు మేడం. ఆ బైబ్యాక్ దాని మీద ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్సే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారే ఉన్నారండి, ఆయన ప్రమోటర్ అండి ఇన్ఫోసిస్కి. ఒక బైబ్యాక్ జరుగుతుంటే ఆయనకు 30% రేట్ పడుతుంది మేడం ట్యాక్స్. అది చాలా ఎక్కువ అనమాట. అది కొంచెం డ్రాస్టిక్ మూవ్ అని అనుకోవచ్చు. సెకండ్లీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు మేడం లాంగ్ బ్యాక్. ఈ బడ్జెట్లో దాన్ని ఇంకా రేట్ పెంచారండి. యాక్చువల్గా అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫారినర్స్ అందరూ వాళ్ళ మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది తగ్గిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారండి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఎస్టీటీ అనేది పెంచడం జరిగింది. అది ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అందుకని మీరు చూస్తే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో మార్కెట్స్ అన్నీ బాగున్నాయండి. ఈవెన్ డ్యూరింగ్ ద బడ్జెట్ కానీ మార్కెట్స్ అనౌన్స్మెంట్స్ అంతా బాగుందండి. ఎప్పుడైతే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రేట్ పెంచుతున్నాము అని చెప్పి ప్రపోజ్ చేశారో ఒక్కసారిగా మార్కెట్లు అనేది ఒక 500 పాయింట్లు డ్రాగ్ కింద పట్టడం జరిగిందండి. సో ఈ ఇవాళ బడ్జెట్లో ఏంటంటే ఓవరాల్గా బడ్జెట్ అనేది అన్ని సెక్టార్స్ని టచ్ చేస్తూ ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏమైంది అంటే
ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెంచటం జరిగిందో, ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ రాగానే మనకి మార్కెట్స్ అనేది నెగిటివ్గా వెళ్ళిపోయినాయండి. సో అది మేజర్ డ్రాబ్యాక్ అనమాట వాళ్ళ బడ్జెట్లో. అలాగే మనం జిఎస్టీ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా చూసుకున్నట్టయితే దాని గురించి ఏమంటారు? మేడం, జిఎస్టీ బేసిక్గా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ చాలా క్యాన్సర్ మెడిసిన్స్లో కానీ ఇతర దాంట్లో కానీ మనకి తగ్గించారండి. సో అవి కొంచెం మనకి ఎమర్జెన్సీ పర్పస్లో కానీ వాటికి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. జిఎస్టీలో కానీ పెద్ద తేడా లేదు, కానీ కస్టమ్స్ మాత్రం ఈసారి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఫారెన్ నుంచి వాటిని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మనకి సులభతరం చేయడం జరిగిందండి. రేట్స్ కానీ తగ్గించడం జరిగింది. కస్టమ్స్లో చాలా చాలా ఫోకస్ అంతా ఈసారి కస్టమ్స్లో ఉందని మనము చెప్పుకోవచ్చు. ఎస్ రామ్మోహన్ గారు, పిల్లలకి సంబంధించి కూడా పోషకాహారం కానీ ఆరోగ్యం కానీ వీటి మీద పెట్టుబడి పెట్టడానికి కూడా మహిళల ఆర్థిక సాధికారతకే కానీ ఇదంతా కూడా సరిపోతుందా, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందంటారా? యాక్చువల్గా అంటే ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరానికి ఇది అయ్యే పని కాదు. ఎంత ఆర్థిక సాధికారతకు వచ్చినా కూడా ఇది లాంగ్ టైం ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకనే న్యూట్రిషన్ సపోర్ట్ కానివ్వండి, దానికి కానివ్వండి మనం చూసినట్టయితే దాదాపు 21,690 కోట్ల రూపాయలు సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషక కింద బడ్జెట్ అలికేట్ చేయాలి. కానీ ఆ బడ్జెట్ అలికేషన్ లో మిగిలిందంతా నిజంగా ఖర్చు పెట్టిందంతా ఇది బిగ్ క్వశ్చన్. పూర్తి డీటెయిల్స్ తెలియదు. కానీ ఇప్పుడు కూడా ఏమవుతుంది, కావాలి 10% పెంచుతారు, కానీ మరి పెరుగుతున్న జనాభా కానివ్వండి, పెరుగుతున్న పిల్లల సంఖ్య కానివ్వండి, పెరుగుతున్నటువంటి పేదరికం తగ్గట్టుగా బడ్జెట్ అలికేషన్స్ ఉండట్లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ కానీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద ఏవైతే పెడుతున్నారో, సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్సంటేజ్ కూడా పెరిగింది. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటా కన్నా కూడా ఇప్పుడు తగ్గించుకొని స్టేట్ గవర్నమెంట్ వాటా పెరిగింది. సో దాంట్లో ఇది ఒక ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంత మటుకు భరాయించగలదు? ఆటోమేటిక్ గా అవుతుంది, గవర్నమెంట్ విత్డ్రా అయిపోతుంది. అందుకే ప్రైవేటైజేషన్, ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ అటు వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా న్యూట్రిషన్ మనం అందించగలమా వీళ్ళకి అనేది ఒకటి ఛాలెంజ్. అయితే కొంత ఆశాజనకమైన అంశం ఏంటంటే దీంతో మనం చూస్తే ఈ ఏదైతే మనకి అంగన్వాడీ సెంటర్స్ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ కి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో అలికేషన్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని కింద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ సంవత్సరం అదే ఫోకస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెము స్టాండర్డైజ్ పెరగచ్చు అనేది ఒకటి మనం ఆశాజనకంగా. ఎస్ శివశ్రీ గారు, మనం యువ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే మొదటిసారి ట్యాక్స్ చెల్లించాల్సిన స్థితికి సంబంధించి మారిందంటారా? మేడం, మొదటిసారి ఉద్యోగుల రెండోసారి ఉద్యోగుల అనేది ఇక్కడ ఇర్రెలవెంట్ మేడం. మనకి ఎప్పుడైనా సరే ఇన్కమ్ 12 లక్షలు దాటిందా లేదా అనేది ఎవరికైనా చూడాలండి. సో ఫస్ట్ టైం ఉద్యోగి తన ఐఐటీలో చదివి ఒక 40 lakhs ప్యాకేజ్ సంపాదించారు అనుకోండి, అతను కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది మేడం. బట్ ఒక చిన్న ఉద్యోగి ఒక చిన్న స్టార్టప్లో 5 lakhs 6 lakhs సంపాదిస్తున్నారు అనుకోండి, లేదా 10 lakhs ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్కి చేంజ్ అవ్వలేదండి. ఈ ఇయర్లో ఎక్కడ చేంజెస్ లేవు. కానీ ఒక యాక్ట్ అనేది మారుతుంది. ఇంతకు ముందర ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉండేది. ఈసారి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. అంటే పాత యాక్ట్లో ఉన్న రెడెండెంట్ ప్రొవిజన్స్ కానీ పనికిరాని ప్రొవిజన్స్ అన్నీ తీసేసి అంతా స్ట్రీమ్ లైన్ చేసి కొత్త యాక్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సో అందువల్ల ఈ ఇయర్లో మనకి బడ్జెట్లో కానీ పెద్దగా చేంజెస్ లేవు. అండ్ ట్యాక్సెస్ పరంగా అయితే కొత్త ఎంప్లాయీస్కి కానీ కొత్త యువకులకు కానీ మనం ఎప్పుడైనా సరే ఒక యువకులు ట్యాక్స్ కడుతున్నారు అంటే వాళ్ళు ప్రగతిపాదనలో ఉన్నట్టే అండి, వాళ్ళు డెవలప్ అవుతున్నట్టే. యాజ్ లాంగ్ యాజ్ మనం ట్యాక్స్ పే చేస్తున్నామంటే ₹1 ఎక్కువ సంవత్సరం కంటే సంవత్సరము మనం డెవలప్ అవుతున్నట్టు అదండి.
అలాగే స్టార్టప్స్ కానీ ఎంఎస్ఎంఈలకు కానీ ఈ ట్యాక్స్ సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉండబోతోంది? మేడం, ఎంఎస్ఎంఈస్కి మనకి ఫోకస్ బాగా వచ్చిందండి ఈసారి. ఛాంపియన్స్ ఎంఎస్ఎంఈస్ అని బడ్జెట్లో వీళ్ళకి ఏంటంటే లోన్స్ రావటంలో కానీ, లేకపోతే పేమెంట్ రియలైజేషన్ అవుతాయండి. చిన్న చిన్న కంపెనీస్ ఏంటంటే మనం ఒక సర్వీస్ ఇచ్చినా కానీ, ఒక ప్రోడక్ట్ అమ్మినా సరే మనకి ఆ బిల్ కలెక్షన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఆ తొందరగా మన పార్టీ అవతల క్లయింట్స్ దగ్గర నుంచి కానీ డబ్బులు రాబట్టడంలో కానీ అదొక మెకానిజం అని ఇంట్రడ్యూస్ చేశారనమాట. 1,00,000 రూపాయలు రావాలండి ఒక ఎంఎస్ఎంఈకి ఒక క్లయింట్ నుంచి, అది తొందరగా రావట్లా. సో ఈ బడ్జెట్లో ఏం చేశారంటే ఇలాగా ప్రతి కంపెనీస్కి ఎవరికైతే డబ్బులు రావాలో ఈ తొందరగా డబ్బులు వచ్చేదానికి, రియలైజేషన్కి వచ్చేదానికి వాళ్ళ ఒక మెథడాలజీ ప్రిస్క్రైబ్ చేశారనమాట. ఆ మెథడాలజీ అనేది మనకి ఒక రూల్స్ రూపంలో ఇంకా ఫైన్ డ్రాఫ్ట్ వస్తే కానీ మనకు తెలియదు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఎంఎస్ఎంఈ అయితే మాత్రము ఇది ఒక మంచి వెల్కమింగ్ మూవ్ అని చెప్పొచ్చు అండి. వాళ్ళకి ఏమవుతుందంటే బిజినెస్ చేసేదానికి కంటిన్యూటీ ఉంటుంది, ఎక్కడ స్ట్రక్ అవ్వరు అనమాట. డబ్బుల వల్ల బిజినెస్ ఆగిపోవటం అనేది జరగదు. సో ఎంఎస్ఎంఈకి అయితే మంచి ఒక ఒక వెల్కమింగ్ మూవ్ అని చెప్పొచ్చు అండి అందులో. ఎస్ రామ్మోహన్ గారు, ఇంకా మహిళలు స్వయం ఉపాధి కానీ అలాగే స్టార్టప్లు వాళ్ళకి కానీ బడ్జెట్లో ఎంత మద్దతు ఉంది అని అయితే మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా మద్దతు చాలా మటుకు కల్పించారు. ముఖ్యంగా ఈ మహిళా స్త్రీ బజారు అవన్నీ పెడతామన్నారు. బట్ అది మంచిదే, దానివల్ల కూడా కొంచెం, ఎందుకంటే గతంలో ఎస్హెచ్ఈస్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు లాస్ట్ 24, 25, 26 బడ్జెట్లో. 26, 27లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కూడా స్త్రీ బజార్లను పెట్టి ఎక్కువ వాళ్ళకి ఆర్థికంగా చేయించడం, ట్రైనింగ్స్ ఇవన్నీ ఇవ్వటం అని చెప్పారు. సో దీనివల్ల దాదాపుగా కొంత చేయూత కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మేజర్ ప్రాబ్లం ఏంటంటే జనరల్ బడ్జెట్ సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా గవర్నమెంట్ జనరల్ బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. కానీ ఎక్స్క్లూజివ్లీ జనరల్ బడ్జెట్ ద్వారా ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కి స్కీమ్స్ అనేది ప్రకటించాల. ఇది ఒక మైనస్. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ డెలివరీ అనేది ఈ జనరల్ బడ్జెట్ ద్వారా వచ్చే విధంగా కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క మాటల్లో కానివ్వండి, దాంట్లో ఇది ఒకటి ఇదిగా ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైం చూసినట్టయితే ఈ ఎక్కువ ఫండ్స్ అలొకేషన్ చేసిన దాంట్లో చూసినట్టయితే ఇన్స్టిట్యూషనల్ కేరు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ వాత్సల్య కింద సేమ్ అదే పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ 15% అంత పెంచుతున్నారు ఇప్పుడు లాస్ట్ కన్నా. కానీ ఇన్స్టిట్యూషనల్ కేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కనీసం కమ్యూనిటీ బేస్డ్ కేర్ కి, ఫ్యామిలీ బేస్డ్ కానివ్వండి, అదే విధంగా పోస్టల్ కేర్ కానివ్వండి ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇది బాధాకరం. పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతసేపటికి హోముల్లో పెట్టి అనాథ పిల్లల్లాగా పెంచడం తప్పితే కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఏదో ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళకి ఆ పోస్టర్ కేర్ లాగా ఇచ్చి వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఆ పిల్లవాడు వితిన్ ఫ్యామిలీ పరిధిలో పెరగాలి అనేది మన బాలల హక్కులు చెప్తున్నటువంటి మెయిన్ అంశం. యుఎన్సిఆర్సిలో మన గవర్నమెంట్ కూడా సంతకం చేసింది. సో ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇప్పటికీ అడుగుతూనే ఉన్నా కూడా ఎప్పటికి కూడా ప్రయారిటీ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ లేదా ఫ్యామిలీ బేస్డ్ రిహాబిలిటేషన్ కల్పించాలి అనేది లేదు. లేకపోతే దత్తతిద్దాం అడాప్షన్ ఇద్దాము అనేటువంటి పోకడలో ఉంది. కానీ కనీసం ఫ్యామిలీ, ఏదో ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. పోస్టర్ కేర్ కింద సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లవాడు ఆ ఫ్యామిలీ పీరియడ్గా చూడాలనేది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఈ బడ్జెట్ లో కూడా ఆశించాము దాని మీద మాట్లాడతారేమని, కానీ బడ్జెట్ లో కూడా అది లేదు. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎస్ శివశ్రీ గారు, ఇన్సూరెన్స్ మెడికల్ ఖర్చులపై ఇచ్చే ట్యాక్స్ రిలీఫ్ ఎలా ఉందంటే సరిపోతుందా? మేడం, యాక్చువల్గా నాకు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అలానే ఉన్నాయండి. సో అవి కొంచెం పెంచితే బాగుండు అని అందరి అభిప్రాయం. ఎందుకంటే
వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కంటే ఇవాళ రోజున మనం కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ లేకపోతే మనము బేర్ చేసేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ 15% పెరుగుతున్నాయండి ప్రతి ఇయర్కి. సో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్కి మనం కట్టే ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఎక్కడా పొంతం లేదండి. సో అది ఈ బడ్జెట్లో కాకపోయినా సరే వచ్చే బడ్జెట్లో అయినా ఆపై వచ్చే బడ్జెట్లో అయినా ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి ఇది. ఎందుకు అంటే మనం మనం కడుతున్న ప్రీమియము గత 5 సంవత్సరాల క్రితం చూస్తే 20,000 అండి. ఇప్పుడు చూస్తేనేమైనా 40,000 కడుతున్నారండి ప్రీమియం. కానీ వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే బెనిఫిట్ అదే ఉంది, అప్పటికి అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా అంతే ఉంటే మాత్రము కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులేనండి ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి అయితే మాత్రం. ఎస్ సారీష్ గారు అండ్ మనం ఇంకొకటి మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ బడ్జెట్లో ఒక విండో ఓపెన్ చేయడం అనేది జరిగిందండి. అది ఎవరి కోసము అంటే మన ఫారెన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదించుకుంటూ మళ్ళీ ఇండియా వస్తారండి. సో ఆ ఫారెన్లో ఉన్నప్పుడు యుఎస్లోనో లేకపోతే కెనడాలో ఉన్నప్పుడు ఆ 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని $4 ఆ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకొని ఇండియా వచ్చేస్తారండి. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియా సెటిల్ అవుతారు. ఇండియాలో సెటిల్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి ఫారెన్లో ఉన్నటువంటి అసెట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ లేకపోతే అక్కడ కారున్నా లేకపోతే అక్కడ ఇల్లున్నా అవన్నీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఇండియాలో ఉన్నప్పుడు చూపియాలండి. కానీ జనాలకి పబ్లిక్కి ఈ అవేర్నెస్ లేక చూపించడం మర్చిపోతున్నారు. సో అలా మర్చిపోయినందువల్ల మనకి ఏంటంటే అండి 10 lakhs వరకు పెనాల్టీ అండి. పర్ ఇయర్ 10 lakhs వరకు పెనాల్టీ. ఎప్పుడు మీరు ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే చూపించడం మర్చిపోతే పర్ ఇయర్కి 10 lakhs రూపీస్ పెనాల్టీ ఉందన్నమాట నిన్నటి దాకా. కానీ ఇవాళ బడ్జెట్లో ఏం చేశారంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసుంటారు కాబట్టి ఒక విండో ఓపెన్ చేస్తున్నాము ఒక 6 నెలలు. 6 నెలల లోపల మీరు ఏవైతే ఫారెన్లో ఉన్న అసెట్స్ కానీ లేకపోతే ఫారెన్లో ఏదైనా చిన్న ఇన్కమ్ వచ్చే మీరు చూపియండి. 30% ఇన్కమ్ 30% మీద ట్యాక్స్ పే చేసేయండి ఇన్కమ్ అయితే. లేకపోతే అసెట్స్ ఏదైనా ఉంటే ఇల్లు కానీ అయ్యేది ఉంటే చూపియండి. మీకు విండో ఓపెన్ చేస్తున్నామంటున్నారు. బట్ దానికి కొంచెం ఒక 1 lakh రూపీస్ పెనాల్టీ పే చేసి మనం చేయాల్సి ఉంటుందండి. బట్ ఇలాంటి చిన్న చిన్న తప్పులకి ₹1,00,000 పే చేయడం అంటే మనం ఇండియా వచ్చిన వాళ్ళకి ₹1,00,000 కూడా బర్డెనేనండి. గవర్నమెంట్ ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజు కూడా వేవ్ చేయాలి. ఇన్ జనరస్ కేసెస్లో ఈ ₹1,00,000 పెనాల్టీ అనేది కూడా తీసేయాలనేది అందరి అభిప్రాయం అండి. అంటే ప్రాక్టికల్గా ₹5,00,000 అసెట్ వాల్యూ ఉన్న ₹5,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మీరు ఇప్పుడు చూపించాలంటే ₹1,00,000 పెనాల్టీ పే చేయాలండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాలండి. ₹5,00,000కి ₹1,00,000 ట్యాక్స్ పే చేయాలి అంటే ఫీజు పే చేయాలి అంటే అది ఎంత మటుకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ అనేది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే చాలా జనరస్ కేసెస్ ఉన్నాయి, జెన్యూన్ కేసెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ చాలా మంది మర్చిపోతారు. అది మనము ఇంటెన్షన్గా చేసిన ఎర్రర్ కాదు. సో గవర్నమెంట్ ఈ దృక్పథంలో ఆలోచించి ఒక 6 నెలల పాటు జెన్యూన్ కేసెస్లో ఈ పెనాల్టీస్ అనేది కొంచెం తీసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎస్ సారీష్ గారు, మనం ఇది ఇప్పుడు ఐటీ అండ్ డిజిటల్ రంగం చూసుకున్నట్లయితే కూడా సుమారుగా 74,560 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ రంగం గురించి మాట్లాడుకుంటే బడ్జెట్కి సంబంధించి చాలా మంచి విషయం. డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, సమయానికి ఆ డబ్బు మనకి చేరుతుందా అనేది చాలా ముఖ్యం మనకి. సో ఎక్స్పెండిచర్ ప్లాన్ అనేది ర్యాండమ్గా వెళ్ళకుండా ఒక ప్రాపర్ వేగా వెళ్తుంది. ఏఐ చాలా ఫాస్ట్గా అన్ని ఎకానమీస్కి రన్ చేస్తుంది. సో ఇండియా కూడా ఈ ఏఐకి సంబంధించిన విషయం మీద అగ్రికల్చరల్ వ్యవసాయమే ఎందుకు, వేరే రంగానికి ఎందుకు మనం అంత ఫోకస్ ఇవ్వట్లేదంటే ఇవాళ కూడా దాదాపు ఒక 50 నుంచి 55% మనుషులు వ్యవసాయం చేస్తున్నారు భారతదేశంలో. సో దానికి మీ ఆదాయం పెంచడానికి మీకు కావాల్సిన సపోర్ట్ అది టెక్నాలజీ సైడ్లో అనుకుందాము, ప్లస్ ఏదో విధంగా మీ ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి. రెండో విషయం మనకి ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పంట వైపు చిన్నగా మనం తీసుకొని రావాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎకనామిక్ సర్వే వచ్చింది 2 days బ్యాక్.
ఆ ఎకనామిక్ సర్వేలో 2-3 విషయాలు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆరోగ్య సమస్య తోడగా చాలాగా మనం ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది ఇండియాలో. సో దానికోసం ఒబేసిటీ వెనకాల మనం తీసుకోవాల్సింది ఏంటంటే పౌష్టిక ఆహారం. అది అగ్రికల్చర్ సైడ్ నుంచే అది వచ్చింది. సో మనం చిన్నగా టెక్నాలజీని ఆర్గానిక్ తోటి మనం పెంచుకుంటే దానివల్ల మన ఎకానమీ సైడ్లో అనుకుందాము, మనకు కూడా సరిపోవాలి, ప్లస్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి అనే ఆలోచనతోటి ఈ బడ్జెట్ అనేది అగ్రికల్చరల్ సైడ్లో తీసుకొని రావటం జరిగింది. చాలా మంచి విషయం. సో దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నెక్స్ట్ స్టెప్ గవర్నమెంట్ విషయం. అంటే 1.62 లక్షల కోట్లు వ్యవసాయ కేటాయింపు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఏ విధంగా ఏ ప్రకారంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెట్టింది వెంటనే దానికి రిజల్ట్ రాదు. మనకి చిన్నగా ఒక 2 సంవత్సరాల తర్వాత దాని నిజమైన విషయాలు మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఇవాళ పవర్ కట్ 100% పవర్ కట్ అనేది జరగకుండా జరుగుతుంది. అంటే 24 hours మనకి పవర్ వస్తూనే ఉంటుంది. హార్డ్లీ ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3 గంటలు 2 గంటలు కంటిన్యూస్గా పవర్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ మనం ఏంటంటే మనం యాజ్ భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటుంటే మనం ఒకళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా ప్రతిదీ మన సైడ్ నుంచే మనం అందించేలాగా మన స్ట్రాంగ్ చేసుకుందాము. సో దీని మీద మనకు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే స్టార్టింగ్లో నేను మీకు చెప్పినట్టు వికసిత్ భారత్ ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి వెళ్తున్నాము. మీరు చెప్పిన విషయం మీద ఖర్చు విషయం మీద 2 పాయింట్లు నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే చాలా ప్రాబ్లం. ఒక చిన్న డేటా మీకు చెప్తాను. 2020-21 టైంలో కోవిడ్ సిచ్యువేషన్ కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అందరూ ఆ విషయం తెలుసు, అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. సో ఎకనామిక్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలి, తీసుకొచ్చారు. బడ్జెట్కి 9.2% అనేది ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఆ సంవత్సరం బడ్జెట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు. అంటే 2026లో మేము బడ్జెట్ వచ్చినప్పుడు 4.5 దాకా దీన్ని తీసుకొస్తాము. సో ఇవాళ ఆ నంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటుంటే 4.4%. ఇది చాలా అద్భుతమైన నంబర్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నంబర్ వల్ల ట్యాక్సులు పెరగవు. ఒక ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ప్రతి రూపాయి నేను ప్లాన్డ్గా ఖర్చు పెడుతున్నా అనేది స్పష్టంగా సెంటర్ చెబుతుంది. ఇదే మీరు యాజ్ అ స్టేట్గా మీరు ఫాలో అవ్వండి. సో దాట్ ఫ్యూచర్లో మనం యాజ్ అ డెవలప్డ్ ఎకానమీకి మనం వెళ్ళాలి అనే ఆలోచనతోటి చాలా మంచి పాయింట్ అనేది మనం అర్థం చేసుకొని ముందుకెళ్దాం. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు, మనం మాట్లాడుకుంటున్నట్టుగా కూడా మహిళలు పిల్లలకి సంబంధించి ఇవ్వడానికి బడ్జెట్లో బాగానే ఇచ్చినా కూడా ఏ సెక్టార్కి ఎలా కేటాయిస్తారనేది చూసి దాని తర్వాత మాట్లాడాలని అనుకున్నాం. అయితే ఇది మహిళలకు అంటే సాధికార బడ్జెటా లేదంటే ప్రకటనల బడ్జెట్లా అంటే ఏం చెప్తారు? అంటే గత బడ్జెట్ హామీలు ఎంతవరకు అమలయ్యాయి? అదే నిజంగా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మిత్రుడు మా శ్రీశివశ్రీ గారు చెప్పినట్టుగా కూడా, సార్వాడ్ చెప్పినట్టుగా కూడా, ఒకటంటే ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనేది పెద్ద ఛాలెంజ్. ఒకటి మనం మేజర్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ లో ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ పర్సంటేజ్ రిలీజ్ చేయకపోవడం, చాలా డిలే అవ్వటం, అదే విధంగా స్టాఫింగ్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం, సర్వీస్ డెలివరీస్ సరిగా లేకపోవడం, ఇవన్నీ ఒక ఎత్తుగా మనం చూసినట్టయితే అసలు ప్రతి బడ్జెట్ లో కూడా నా అనుమానం ప్రతి బడ్జెట్ లో కూడా లాస్ట్ ఇయర్ ఎంత అలికేట్ చేశామో ఎంత ఖర్చు అయింది అది బయట పెట్టాలి. లాస్ట్ ఇయర్ అలికేట్ చేసాము 20 కోట్లు 30 కోట్లు 40,000 కోట్లు సంథింగ్, హౌ మచ్ యూ కెన్ స్పెండ్ ఇట్ అప్ టు ఫిబ్రవరి అప్ టు జనవరి, దెన్ యూ కెన్ అలికేట్ ద బడ్జెట్. ఇంత మిగిలింది ఇంత ఉంటుంది ఇంత అని, కానీ అవి మనం చెప్పట్లేదు. ఏంటంటే అలికేషన్ చేసింది మాత్రమే మనం చూస్తున్నాము, గొప్పగా చెప్పుకుంటున్నాము, బాగుంది మొత్తం అంటున్నాం. దిస్ ఇస్ గ్రేట్ ఫ్యాక్ట్. ఇంప్లిమెంటేషన్ లో కానివ్వండి అవి ఎలా మటుకు ఎంత మటుకు ఉన్నాయనేది పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. ఇంకోటి అంటే బడ్జెట్ చూసినట్లయితే ఎక్కువ బడ్జెట్ లో శాలరీస్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత పోతుంది,
రియల్ వెల్ఫేర్ కానివ్వండి, రియల్ గా నీడీ పీపుల్ కి చేరుతుందంట. ఇది ఒక పెద్ద పెద్ద క్వశ్చన్. ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ 20% 15% పెంచుకుంటూ పోతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏమవుతుంది, ఈ స్టాఫ్ శాలరీస్ కానివ్వండి, వాళ్ళ డిఏలు టీఏలు వీటికే వెళ్ళిపోతున్నాయి. బట్ చివరిగా పిల్లలకి స్కూల్లో క్లాస్లో ఉండే పిల్లడికి చేరే అమౌంట్ ఎంత, స్పెండింగ్ చేసే అమౌంట్ ఎంత అనేది బిగ్ ఛాలెంజ్. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ శక్తి కింద లాస్ట్ టైం చెప్పారు, లాస్ట్ ఇయర్ ఉమెన్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ కింద కేటాయించారు. ఫోకస్ డిజిటలైజేషన్, కన్వర్జెన్స్, అవేర్నెస్ అని చెప్పారు. ఈ సంవత్సరము అదే చెప్తున్నారు. పర్సంటేజ్ పెరగచ్చు, 10% పెంచుతారు. కానీ ఇప్పటికి కూడా సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సింగిల్ ఉమెన్ గురించి, వాళ్ళ వెల్ఫేర్ గురించి మాట్లాడలేదు. అదేవిధంగా ఎల్డర్లీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అనాథలుగా ఉండి పిల్లలు లేక ఎవరు లేకుండా వృద్ధులైన మహిళలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇంకోటి అంటే ఇన్ఫార్మల్ ఉమెన్ కానివ్వండి, ఇన్విజిబుల్ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ లేబర్, ఇన్విజిబుల్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏం చేస్తామో అనేది కూడా కనీసం ప్రకటించట్లేదు, చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈ బడ్జెట్ అంకెలు చెప్పేదానికి, రియల్ గా ఇంప్లిమెంట్ చేసేదానికి బడ్జెట్ డిఫరెన్స్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం. అప్పుడు కానీ మనకి రియల్ గా ఎంత పర్సంటేజీ చెప్తుందని తెలుస్తుంది. రామ్మోహన్ గారు, మీరు చెప్పిన పాయింట్కి జస్ట్ మీకు కొద్దిగా నా సైడ్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాను. సో యూనియన్ బడ్జెట్ వెబ్సైట్లో మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. సో ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో మీరు చెప్పిన వివరాలు సెక్టర్ వైజ్ ఈ బడ్జెట్లో అలోకేషన్ జరిగిన ఎక్స్పెండిచర్ కంప్లీట్లీ సెక్టర్ వైజ్ మనకి డిస్క్లోజ్ చేస్తారు. మీరు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం డిఫరెన్స్ అనేది మనకి చెప్తారు. సో యాక్చువల్గా మనం ఎంత ఖర్చు పెట్టాము, పోయిన సంవత్సరం ఎంత మనం ఎస్టిమేటెడ్ అనేది పెట్టాము, ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టాము అనేది వివరంగా డౌన్లోడ్ అనేది మనం చేసుకొని మనం ఆ సెక్టర్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో అంటే గతంలో ఉండేది కాదు, కానీ వాళ్ళు ఈ డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు సార్. మనకి కంప్లీట్లీ సెక్టర్ వైజ్ స్పెసిఫికేషన్ తోటి నంబర్తో సహా మనకి ఆ డీటెయిల్స్ ఇస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ శివశ్రీ గారు, ఒక్క పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నానండి ఇన్ కంటిన్యూషన్. చెప్పండి. మేడం, బడ్జెట్లో నెంబర్స్ ఎంత బాగున్నా సరే అవి ప్రజల్లోకి కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్లోకి కానీ వెళ్ళలేకపోతే ఆ బడ్జెట్ నెంబర్స్ ఎంత బాగున్నా కానీ రిజల్ట్ అనేది బాగుండదండి. ఎందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్సే ఇవాళ బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చెప్పేసి ఒకటి తెచ్చారండి. అది మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. సో ఇప్పుడు మన డ్యూటీ ఏంది, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సో రేర్ ఎర్త్ మినరల్స్ మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి సంబంధించి కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసి బూస్ట్ చేసి ప్రజల్లో కనుక చెప్పగలిగితే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ దానికి సంబంధించిన పాలసీస్ వాళ్ళు కానీ కోఆర్డినేట్ అయ్యి మనము ఆ బడ్జెట్లో అలకేట్ చేసినటువంటి అమౌంట్ని మనం గెయిన్ చేసుకోగలం. సో ఇక్కడ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ అమౌంట్ తెలియాలంటే మనకి ఉన్న ఇండస్ట్రీస్కి తెలియాలి ఆ బడ్జెట్లో అంత ఉంది, గవర్నమెంట్స్ అడ్వర్టైజ్ చేసుకోవాలి మన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని, వేరే బడ్జెట్లో మనకి ఇంత కేటాయించారు మీరు వాడుకోండి అని చెప్పేసి మన గవర్నమెంట్స్ కానీ ప్రజలకు తెలియపరచాలి. సో ఇంకొకటి ఏంటంటే నెంబర్స్ ఒకటే కాదండి, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్లిమెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెనీ టైమ్స్ ఈ బడ్జెట్ అమౌంట్ అన్నీ అక్కడే స్టాగ్నేట్ అయిపోయింటాయి. ఎందుకు అంటే ఎవరు వాడుకోవట్లేదు అసలు, అవన్నీ అక్యుములేట్ అయిపోయి డిఫర్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో అదొకటి మనము ఆలోచించాలండి ఆ విషయంలో కూడా. అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైతే బడ్జెట్లో కేటాయించారో ఎలాంటి పథకాలు ఉన్నాయి ఏంటనేది అందరికీ తెలిసేలాగా గవర్నమెంట్ తీసుకోవాలి చర్యలు అంటున్నారు. అది 100% అండి. ఎస్. అలాగే ఇప్పుడు మనం చిన్న వ్యాపారులు ఫ్రీలాన్సర్ల గురించి మాట్లాడుకుంటే వారికి ఈ ట్యాక్స్ విధానం ఎలా ఉంది ఈసారి? హలో శివశ్రీ గారు, హలో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి. ఎస్. అంటే చిన్న వ్యాపారులు అలాగే ఫ్రీలాన్సర్లపై ఈ ట్యాక్స్ విధానం ఎలా ఉంది సార్?
మేడం ఈ ఫ్రీలాన్సర్లైనా ఇంకొకళ్ళైనా ట్యాక్స్ విధానంలో ఎటువంటి మార్పులు లేవండి. మ్మ్. ఎటువంటి మార్పులు లేవు. కానీ ఫ్రీలాన్సర్లు కానీ చిన్న వ్యాపారులు అయినా సరే ఈ ఎంఎస్ఎంఈలో వచ్చే బెనిఫిట్స్ కనుక ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలరో వాళ్ళు స్కేల్ అప్ అవ్వగలరండి. వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్కేల్ అవ్వగలరు. మ్మ్. ట్యాక్స్ పాయింట్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. కానీ ఈ 365 డేస్లో 364 డేస్ ఎప్పుడు బిజినెసే, ఓన్లీ 1 డేనే ట్యాక్స్. సో ఫస్ట్ వచ్చేది 364 డేస్లో మనము ఎంఎస్ఎంఈ వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎలాగా, ఎంత మట్టుకు వాళ్ళ బిజినెస్ స్కేల్ అప్ చేసుకొని ఎలాగా వాళ్ళు ఎన్కాష్ చేసుకోగలరు అనేది మనము గవర్నమెంట్స్ కానీ ప్రోత్సాహకాలు అందించాలండి. బిజినెస్ వాళ్ళైనా సరే వాటి గురించి అవేర్నెస్ ఎక్కువగా పెంచుకుంటే ట్యాక్స్ అనేది 1 డే ఆస్పెక్ట్ అండి. కరెంట్ ఇయర్లో ట్యాక్స్ ఫ్రీలాన్సర్స్ కానీ లేకపోతే చిన్న వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారులకైనా సరే ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేవండి. అంటే మనం కస్టమ్స్ అలాగే ఎక్సైజ్ డ్యూటీల గురించి కూడా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలే కానీ గ్రీన్ ఎనర్జీ పరికరాలపై అయితే కస్టమ్స్ డ్యూటీ తగ్గించి కొన్ని లగ్జరీ వస్తువులపై ఈ డ్యూటీలన్నీ పెంచినట్టుగా కూడా తెలుస్తోంది. అవును మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే మనకు బడ్జెట్లో ఒక 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 అనౌన్స్మెంట్ ఉందండి. ఏంటి అంటే మనము విమానాలు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంపోర్ట్ చేసుకునేదానికి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది తీసేశారండి. ఎస్. సో ఎవరైతే ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర, అది ఫ్యాబ్రికేషన్ యూనిట్ అయినా ఉండొచ్చు, ఇంకొకల చిన్న స్పేర్ పార్ట్స్ వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏవైతే పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఎయిర్ప్లేన్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి వాళ్ళకి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో సర్వే వాళ్ళందరికీ చాలా కాస్ట్ అనేది తగ్గుతుందండి. సో దేర్ బై మనకి ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి కానీ ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కాస్ట్ తగ్గుతుందండి. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, అలాగే శివశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, ఇప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం.